ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బంటి బంటి కాలికి బ్యాండేజ్ బంటి ఏంటి? ఏమైంది? ఏమైంది? మెట్లు దిగుతూ పడిపోయానమ్మా, కానీ ఎలా పడిపోయానో అర్థం కావట్లం లేదు. బంటి చూసుకోవాలి కదా బంటి. నేను ఎప్పట్లాగే దిగాను నాన్న, కానీ ఎవరో నెట్టేసినట్లయింది. చూసేలోపు కింద పడాను. సమయానికి బంటిని తోసేశాను కాబట్టి వాళ్ళెవరూ అశుభలేఖని చూడలేదు. అయినా ఇదేమి వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ కార్డ్ కాదు కదా. ఇలాంటివి చాలా ప్రింట్ చేయించుంటారు. మీ మావయ్య వాళ్ళ దగ్గర చాలానే ఉండుంటాయిలే, మళ్ళీ తీసుకోవచ్చు. ఏయ్, వెడ్డింగ్ కార్డులు ఎన్ని కాపీలున్నా ఇలా చించేయడం కరెక్ట్ కాదు. పెళ్లి కాకముందే వెడ్డింగ్ కార్డ్ ని చించేస్తే పెళ్లిలో ఏదైనా అనర్థం జరుగుతుందనేది పెద్దలు చెప్పే మాట. వాళ్ళు అలానే చెప్తారులే కోమలి, అందుకే వాళ్ళని పెద్దవాళ్ళు అన్నారు. అయినా మీ అత్తమావలేంటి కోమలి నేరుగా ఇంటికొచ్చేశారు? మా తమ్ముడు తెలుసా వాళ్ళకి? మీ తమ్ముడు తెలీదు కానీ విరూపాక్షి తెలుసు. మొన్నెప్పుడో అనాథ శరణాలయంలో కలిశారంట. ఇలాంటి అనాథ శరణాలయంలో పెరుగుతున్న ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోబోతున్నారమ్మా వీళ్ళు. ఓ, మీలాంటి అత్తమామలు దొరకడం నిజంగా అదృష్టం. మీరు కూడా మా అబ్బాయి పెళ్లికి వస్తే బాగుంటుంది మేడం. అదేంటండి అలా అంటారు? మా ఇంటి అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే మేమందరం రాకుండా ఎలా ఉండగలం? తప్పకుండా వస్తాం. అందుకే వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు. రాజు రూప ఇంట్లో లేరు కాబట్టి బతికిపోయాం కోమలి, లేదంటే ఈ రోజే మా మావయ్య చేతిలో మన పెళ్లి జరిగిపోయేది. ఆ? ఏంటి? మన చాప్టర్ క్లోజ్ అయ్యేది అంటున్నా. ఇంకెప్పుడు వాళ్ళని ఇంటి వైపుకు రాకుండా చూడమని అశోక్కి చెప్పు కోమలి. పొరపాటు నీసారి వచ్చారంటే మనం బయటపడే మార్గమే ఉండదు. బంటి నిద్రపోతున్నాడా? అవునమ్మా. నేను లేచాకిస్తానులేమ్మా. రాజు, కోమలి అత్తామామల గురించి ఏవైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదమ్మగారు, వాళ్ళు దొరకలేదు. వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారో ఆ దేవుడే ఇలా తప్పిస్తున్నాడో అర్థం కావడం లేదమ్మా. అసలు కోమలి ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టగలమో లేదో అని భయంగా ఉందమ్మా. భయపడకు రూపా, న్యాయం పైన అన్యాయం ఎప్పుడూ గెలిచింది లేదు. ఈ దారిలో వాళ్ళ ఆచూకీ తెలియలేదంటే ఇంకో దారిలో వెతుకుదాం. అప్పటికి దొరక్కపోతే ఆఖరి ఛాన్స్ కోమలి పెళ్లి. కోమలి పెళ్లికి తను బయటికి వెళ్ళాలి కదా. ఆ పెళ్లిలో తన అత్తమామలుంటారు కదా. అప్పుడైనా కోమలి ఖచ్చితంగా దొరుకుతుంది. చూడు కోమలి, పెళ్లి కార్డులో దొరక్కపోతే పెళ్లిలోనైనా దొరికిపోతావు కదా కోమలి. కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాల్సింది పెళ్లి కార్డు గురించి కాదు, పెళ్లి ముహూర్తంలోపు ఈ ఆస్తిని ఎలా కొట్టేయాలా అని ఆలోచించాలి. కోమలితో పెళ్లి ఎలా జరగాలో చూస్తాను, ఈ ఆస్తిని ఎలా కొట్టేయాలో కూడా చూస్తాను మమ్మీ. థ్యాంక్ యూ డాక్టర్. నేను మీకు తొందరలోనే కాల్ చేస్తాను. ఖచ్చితంగా ఆ ఇంజెక్షన్ మాకు హెల్ప్ అవుతుంది. నేను వేరే కాల్ మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేస్తాను. హలో డాక్టర్, రాఘవ్ ఎలా ఉన్నాడు?
ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా? ఇంప్రూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు రాజు. కాకపోతే అంతకన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. ఏం డాక్టర్ అది? ఇలాంటి కోమా పేషెంట్లు 2-3 వారాల్లోనే కోలుకునేలా చేసే ఇంజెక్షన్లు అమెరికాలో కనుగొన్నారంట. ఇప్పుడే నాకు తెలిసిన ఒక డాక్టర్ చెప్పారు. కాకపోతే ఆ ఇంజెక్షన్ ఖరీదు చాలా ఎక్కువంట. డాక్టర్, డబ్బు గురించి మీరేం ఆలోచించొద్దు. అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు. ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఇంజెక్షన్ తెప్పించండి. ఎలాగైనా రాఘవ కోమా నుండి బయటికి రావాలి డాక్టర్. అయితే ఓకే రాజు, నేను తెప్పిస్తాను. నువ్వు మాత్రం ఆ మనీ అరేంజ్ చేసుకో. ఎంత ఏంటి అని క్లియర్గా తెలుసుకుని నీకు మెసేజ్ చేస్తాను. ఓకే డాక్టర్. ఏంటి రాజు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అమ్మాయి గారు, రాఘవని కోమాల నుండి బయటికి తీసుకొచ్చే ఇంజెక్షన్ ఉందంట. నిజమా రాజు? నిజం అమ్మగారు, ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఏ ఏ అమ్మయ్య, ఈరోజు ఆడుకోవడానికి నాకు కొత్త ఐటెం దొరికింది. ఇవి చేతికి కాదు, కాళ్ళకు కట్టి ఆడుకుందాం. ఇవి పల్లె ఉన్నాయి, భలే సౌండ్ వస్తుందిలే. ఐ ఐ ఏ సౌండ్ భలే ఉంది. అరే రే, ఊడిపోయింది.